హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. గడిచిన 24 గంటల్లో మనం చూసిన వార్తలు, చదివిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసిన వార్తలు, రచ్చబండ దగ్గర జరుగుతున్నటువంటి చర్చల్లో వార్తలు, వీటిల్లో నిజాలేమిటి, వక్రీకరించిన కోణాలేమిటి, వాటి యొక్క ఉన్నటువంటి ప్రయోజనాలు, అంటే వార్త ఎవరు క్రియేట్ చేశారు, వార్తలో ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా లేదా, ఎవరు వక్రీకరించారు, వీటిని నిగ్గు తెలిచే ప్రోగ్రామే న్యూస్ అనాలసిస్. గుర్తుంచుకోండి, ఇది న్యూస్ అనాలసిసే కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా. ఇకపోతే ఈనాటి ప్రధాన విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు రాజకీయ నాయకులు విమర్శించుకున్నారు, ఘోరాతి ఘోరంగా రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నాయి. అయితే ఏకంగా ఇవన్నీ విమర్శలు, తిట్ల పురాణం కాస్త రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకున్నట్లుగానే చూశాం. అవి కూడా ఉండకూడదు, కానీ పరిస్థితుల ప్రభావం, మారుతున్న తీరు, ఎవరు మొదలెట్టారో కానీ రాజకీయ నాయకులు దిగజారి చివరికి వ్యక్తిగత హననం, కుటుంబ స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలు, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, అనరాని మాటలు, బూతు పదాలు, అసభ్య పదాలతో దూషించుకున్నారు. ఇదంతా కూడా పరస్పరం రాజకీయ నాయకులు దూషించుకున్నారు అని అనుకున్నాం. కానీ ఈరోజు ఏకంగా నిపుణుల పట్ల కూడా, రైతుల పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి? దేశంలోనే రైతు అంటే ప్రధానంగా అందరికీ గుర్తుకొచ్చేది, అంటే అత్యుత్తమైనటువంటి పంట పదాన విధానంలో చూసుకొచ్చేది ఎవరంటే పంజాబీ రైతులు. సో ఆ పంజాబీ రైతులకు ధీటుగా తెలంగాణ రైతు తలెత్తుకొని గర్వంగా కాలరేగేసుకొని కండువా రుమాల మన భాష స్టైల్లో రుమాలు తిప్పుకొని ఢిల్లీ వీధుల్లో సవాలు చేసుకొచ్చాడు, గౌరవ వందనం స్వీకరించి వచ్చాడు. అట్లాంటి తెలంగాణ రైతు బిడ్డ ఈరోజు అన్యాయంగా, అక్రమంగా అవమానించబడ్డాడు, ఘోరంగా దూషించబడ్డాడు. ఇంతకన్నా మహాపాపం ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. రైతుల పట్ల, నిపుణుల పట్ల నిన్న పాలకులు చేసినటువంటి వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చాలా బాధనిచ్చాయి, హృదయాన్ని కోసపెట్టిస్తూ ఉన్నాయి. ఇంత దిగజారిపోయిందా రాజకీయాలు? ఇంతలా దిగజారాల పదవి కాపాడుకోవడానికో, వైఫల్యాలని కాపాడుకోవడానికో? మీ పాలనలో వైఫల్యాలు ఉండొచ్చు, మీ పాలనా నిర్ణయాల పట్ల మీ పాలన పట్ల మీకు కొన్ని షరతులు, పరిమితులు ఉండవచ్చు, లేదా మీకు అసౌకర్యాలు ఉండవచ్చు, ఆశించిన స్థాయిలో మీరు ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ మీరు మీ వైఫల్యాలను, మీ అసమర్థతను, మీ అసహనాన్నో దాచుకోవడానికి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా అనిపించింది. తెలంగాణ బిడ్డ, తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్ళటువంటి ప్రతి ఒక్కరు ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఈరోజు నిన్నటిదాకా మీరు విమర్శించుకున్నారు రాజకీయ నాయకులు ఒకరినొకరు. రాజకీయ నాయకులు అన్నారు, మీరు రాజకీయ నాయకులని అహంకారులు అన్నారు, కొవ్వు అన్నారు, బలుపు అన్నారు, బెల్ట్ అన్నారు, ఏదోదో అన్నారు రాజకీయ నాయకులని. సరే, మీరు రాజకీయ నాయకులు ఒకరినొకరు పరస్పరం అనుకుంటారే, వాళ్ళకి లేని బాధ మనకెందుకులే అన్నట్టుగానే మాలాంటి నిజమైన తెలంగాణ బిడ్డలు కానీ, తెలంగాణ వాదులు కానీ, జర్నలిస్టులు, అనలిస్టులము సర్ది చెప్పుకున్నాం. కానీ ఈరోజు ఏకంగా నిపుణుల పట్ల మీరు చేసిన ఉచిత వ్యాఖ్యలు, తెలంగాణ రైతు పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు చాలా నీచం, దిగజారినటువంటి మీ భాషా విధానం, మీ భావజాల్యానికి బాధపడాల్సి వస్తుంది. అందుకే నేను ఈ చర్చ పెడతా ఉన్నాను. ఈ తేలాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. నిగ్గు తెలుసుకుందాం. ఎందుకు, ఎవరికి కోపం ఉంది, ఎవరికి అహంకారం ఉంది, ఎవరికి బలుపు ఉంది, నీకు తేలాల్సిందే. ఎందుకు ఈ ప్రామాణికం వచ్చింది? అసలుకు తెలంగాణ రైతు చేసిన పాపం ఏంటి? మార్పు కోరుకోవడమేనా, ఆశపడమేనా? దానికైనా దగా పడాలనా వాళ్ళు? డోకా తినాలనా వాళ్ళు? డోకా తిన్నారు, దగా తిన్నారు. కానీ ఈరోజు ట్రీట్మెంట్లో మీరు కోసి కారం పెడతా అన్నారు, కోసి రక్తాన్ని వాళ్ళ పొలాలను వేస్తానంటున్నారు. ఇదెక్కడి భావజాలం, ఇదెక్కడి అహంకారం అని నేనే ప్రశ్నిస్తున్నాను. పాలకులు మాట్లాడే తీరు ఇదా? మీకు ఇచ్చింది పరిపాలన సౌలభ్యమైన పదవే కానీ పనిష్మెంట్లు ఇచ్చేటువంటి పోలీస్ పటేల్గిరి కాదు మీకు ఇచ్చింది.
పరిపాలన తీరు, పరిపాలన వ్యవహారాలు చేయమని చెప్పారు కానీ పనిష్మెంట్లు ఇచ్చేటువంటి పదవి మీకు ఇవ్వలేదు. ఆ పని జ్యుడిషియరీ చేసుకుంటుంది, న్యాయ వ్యవస్థ చేసుకుంటుంది. వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది మీరెవరు పనిష్మెంట్ ఇవ్వడానికి? మీకు ఇచ్చిన పోస్ట్ ఏంటి? మీ హోదా ఏంటి? మీ పరిధిలో ఉన్నాయా పనిష్మెంట్స్? మీరు నిర్ణయాత్మకంగా చేయగలుగుతారా? పనిష్మెంట్ జడ్జిమెంట్ మీరు ఇవ్వగలుగుతారా? ఉందా రాజ్యాంగంలో? ఉందా? మీరు గెలిపించగలుగుతారా చట్టంలో, కోర్టులో ఈ విధానాన్ని? అడిగేవాడు లేడనా? అడిగిన వాడిని బెదిరించారు ఇన్నాళ్ళు. తొండలేస్తాం, తోడుకలు తీస్తాం, తొక్కి పాతరేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీర్లకు అలవాటు పడ్డాన్ని వ్యాఖ్యలు చేసినాం, మౌనం వహించాం. ప్రశ్నించే నిరుద్యోగులని మీరు కేసులు పెడతా అని బెదిరించినప్పుడు కూడా మౌనమే వహించాల్సి వచ్చింది. జర్నలిస్టులని రీట్వీట్ చేసిన వాళ్ళని సుప్రీంకోర్టు గైడ్లైన్ ఉన్నా కూడా అర్ధరాత్రులు తీసుకెళ్ళి మీరు థర్డ్ డిగ్రీలు పెట్టినా కూడా మౌనమే వహించాల్సింది. కానీ ఈరోజు తెలంగాణ రైతు పట్ల మీరు చేసిన వ్యాఖ్యల పట్ల బాధ అనిపిస్తూ ఉంది. ఇంత దిగజారిపోయిందా రాజకీయం అనిపిస్తూ ఉంది. మీరేం మాట్లాడారు ఒక్కసారి విందాం. చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటి, ఆరుతడి పంటలు ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోతుంది. కరువు వచ్చింది, అందుకే ఆరుతడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు అంటే నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటలు వేయకండి అని ఎన్నో నుంచి చెప్తున్నాం. మీరు లేరా? ముందు నుంచి మేము రెండు కూడా బ్యాక్గ్రౌండ్సే. కేసీఆర్కు, రైతుకు, రేవంత్ రెడ్డికి ఎవరికి ఉంది అహంకారం? ఈ రాష్ట్రంలో అహంకారం ఉందా? బలుపు ఎవరికి ఉంది? కొవ్వు ఎవరికి ఉంది? బెల్ట్ ట్రీట్మెంటు తొండలు ఎవరికి అవసరం ఉంటాయి? కేసీఆర్కా, రైతులకా, రేవంత్ రెడ్డికా, తెలంగాణ ప్రజలకా? ఎవరికి బలుపు కొవ్వు ఉన్నాయి? రైతుకు కొవ్వు ఉందా? బలుపు ఉందా? తెలంగాణ రైతుకు కొవ్వు బలుపులు ఉన్నాయా? నువ్వు చెప్పిన పంట వేయలేదనో, పంట వేయొద్దని చెప్పితే వేస్తే ఆనాడు కేసీఆర్ గారు పంటలో సమతుల్యం కోసం నీళ్ళు ఇవ్వ చేతగాక కాదు, యూరియా పంపించలేక చేత కాదు, పండిన పంటను కొన చేతగాక కాదు, బోనస్లు ఇవ్వ చేతగాక కాదు, రైతు బంధు ఇవ్వ చేతగాక కాదు, పంట మార్పిడికి, పంటలో సమతుల్యం కోసం అంటే అంత తెలంగాణ రైతులంతా వరే పండిస్తే మరి గోధుమలు, కందులు, పెసర్లు, పప్పులు, ఉప్పులు ఎవరు పండించాలి? పండ్లు ఎవరు పండించాలి? గది కూరగాయలు ఎవరు పండించాలి? అది చెప్పాడు కేసీఆర్. పంట మార్పిడి విధానం పాటించండి, అందరూ ఒక తీరే పంట వేయకూడదు, అందరూ వరే వేయకూడదు. వరొక్కటేస్తే ఆ వరెన్నంలో ఏం పెట్టుకొని తింటారు? దానికి చెబితే ఒరేస్తే ఒరే అని చెప్పి బదనాం చేసిన దుర్మార్గులు ఎవరు? నికృష్టులు ఎవరు? వ్యాఖ్యలు చేసినటువంటి బద్మాషులు ఎవరు? సోషల్ మీడియాలో రచ్చ చేసినటువంటి నికృష్టులు ఎవరు? తెలియదా ప్రజానీకానికి? మాకు తెలియదా? మీకు తెలియదా? మరి ఇప్పుడు ఈరోజు ఏకంగా మీరు అఫీషియల్గా చెప్తున్నారు బలుపు కొవ్వు అని. కోసి కారం పెడతానంటున్నారు, కోసి రక్తతర్పణం చేస్తా అంటున్నారు. తెలంగాణ రైతుని కోసి మీరు పొలాలకు చల్లుతారా? యూరియానా? బలిస్తున్నారా? మిమ్మల్ని ప్రశ్నించబోయే మాట. మీరు రైతు బంధు భరోసాలు అందరికీ ఇవ్వలేకపోతున్నారు, రుణమాఫీలు పూర్తిగా చేయలేకపోతున్నారు, పంట పూర్తిగా కొనలేకపోతున్నారు, యూరియా మీరు ఇవ్వలేకపోతున్నారు. మీ అసమర్థత అది. కరువు వస్తుందని, ఎలినోవా ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నా కూడా మీరు ఎందుకు సరైన కార్యాచరణ చేయలేదు అడిగితే రైతులని బలుపు కొవ్వంటారా? రైతు వ్యవస్థ లేదా? రైతాంగం లేదా? వ్యవసాయ శాఖ లేదా? మీకు
వ్యవసాయ కమిటీ లేదా? ఏం చేస్తున్నారు వాళ్ళు? బుగ్గకారులు పెట్టుకొని రిసార్ట్స్లోనో ఎంజాయ్ చేస్తున్నారా? వాళ్ళు గ్రామీణ స్థాయికి వెళ్ళి రైతుని గైడ్లైన్ ఇవ్వలేకపోయారా? కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? అసలు వ్యవస్థ లేదా మీకు? రైతాంగ వ్యవస్థ, వ్యవసాయ శాఖ లేదా? వ్యవసాయ అధికారులు లేరా మీకు? చిన్న SMS చేస్తే, చిన్న వాట్సాప్ చేస్తే, చిన్న వాట్సాప్లో కూడా మెసేజ్ కన్విన్స్ అవుతూ ఉంటుంది. ఆ మాత్రం సోయి లేకుండా పరిపాలిస్తున్నారా? ఆ మాత్రం వ్యవహారం తెలవకుండా రోజులు గడిపిస్తున్నారా? నెల నెల జీతాలు తీసుకుంటున్నారా? అలవెన్సులు తీసుకుంటున్నారా? బుగ్గకారులు పెట్టుకొని టోల్గేట్ దగ్గర అరాచకాలు చేస్తున్నారు. మీరు కౌన్సిలింగ్ ఇచ్చి చైతన్యం చేస్తే రైతులు ఎందుకు కన్విన్స్ అవ్వరు? అది చేతగాక ప్రశ్న లేవదీస్తే అందరికీ లైవ్లో వెళ్ళిపోయింది, పరుగు పోయింది అనుకున్నారా? రైతుని కోసి పొలాలకు తర్పణం చేస్తారా? మీరేమైనా తలారి వ్యవస్థ చేస్తున్నారా? మీకు ఇచ్చింది పాలనా పదవా, తలారి పైన? ఇదా మీరు చేసేటి మాటలు? ఇలాగా మాట్లాడేది? నిపుణులు చెప్పితే సలహాలు చెప్తారు. నీకు కర్మ ఉంటే, అర్థమవుతే అమలు చేసుకోండి అని చెప్తారు. అదే నిపుణులు చెప్పారు ఆ రోజు కట్టకూడదని చెప్పారని మీరే చెప్తున్నారు. అయినా కట్టారు. ఆ ప్లేసులో చేసేది ఏం లేదు. ఈరోజు కూడా చెప్తున్నారు ప్రత్యామ్నాయం ఉంది, ఎత్తిపోసుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు, ఎత్తిపోయవచ్చు అని చెప్తున్నారు. లేదు వదిలేయాల్సిన అవసరమేం లేదు, జాగ్రత్తగా చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అలా చెప్పితే మీ మనోభావాలకు, మీ ఆశయాలకు, మీ రిమోట్ కంట్రోల్ పరిపాలనకు దెబ్బతిన్నదని బాధపడుతున్నారా? నిపుణులని చిప్పకూడు తినిపిస్తారని అంటారా? 60-40 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్ళ పట్ల, వృద్ధుల పట్ల, వయోవృద్ధుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి కదా. వాటి మీద కేసు పెట్టాలి. అసలు మీ మీద, వృద్ధుల మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద, నిపుణుల మీద చేసినటువంటి, మనకెట్లాగూ తెలివితేటలు లేవు, ఉన్నాళ్ళను గౌరవించకపోతే ఎట్లా? ఇట్లాంటి వ్యాఖ్యల తొండలు ఎవరికి అవసరం? తొండలేస్తారా లాగులల్లా? తోలు తిరగలు తీస్తారా? మీ పని ఏంటి? మీ వృత్తి ఏంటి? మీ పదవేంటి? అహంకారం ఎవరికి? అహంకారం మాటల్లో అర్థం కావట్లేదా? ధరల పాలన. మా ఊరిలో మనం తెలంగాణలో చాలాసార్లు చూసాం. రెడ్డి దొరలు ఉంటారు, ఎక్కువ పోలీస్ పటేళ్ళు ఉంటారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? అరే వాడిని తీసుకురారా, కట్టయిర్రా, వాడిని ఎత్తకరాన్రా, హుకుం జారీ చేస్తారు. అట్లనే ఉంది మీ భాష తీరు. మీకు ఎదురు మాట్లాడొద్దు. మీకు ఇచ్చింది రాజ్యం. ఆ రోజులు పోయాయి. ధరల రాజ్యం పోయింది, గడీల రాజ్యం పోయింది. గుప్ప పట్టుకొని తిరగబడితే పారిపోయారు ధరలు. కానీ వాళ్ళ వారసులు ఇంకా ఉన్నట్టున్నది. పోలీస్ పటేల్కి రూపంలో కొందరు ఉన్నారు, వాళ్ళ వారసులు ఇంకా రూపంలో ఉన్నారా అనిపిస్తుంది. కోపమా? ఎవరికి కోపం? కసిరిచ్చి మాట్లాడేది ఎవరు? తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. మీరు ఎన్నాళ్ళు, స్పష్టంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎన్నాళ్ళు మీరు చేసిన విమర్శలు, పాలకులు మీరు మాట్లాడిన మాటలు, రాజకీయ నాయకులు పరస్పరం విమర్శించుకున్నారేమో దిగజారిన రోజుల్లో. అంతకన్నా దిగజారోళ్ళు వస్తున్నారు కాబట్టి ఇట్లా ఉన్నాయని సర్దుకున్నాం. కానీ ఏకంగా ఈరోజు నిపుణుల మీద, ఏకంగా ఈరోజు తెలంగాణ రైతుల మీద మీరు చేసిన అనుచితుల వ్యాఖ్యలకు హృదయం ఘోషిస్తూ ఉంది, ఆత్మ ఘోషిస్తూ ఉంది. తలెత్తుకున్న తెలంగాణ రైతు ఈరోజు తలదించుకునేలా మాటలు. మీరు సమయానికి వసతులు ఇవ్వలేకపోయారు. మీకున్నట్టు వ్యవస్థను సరిగ్గా పనిచేయించుకొని వాళ్ళ గైడ్లైన్ ఇవ్వలేకపోయిన మీ వైఫల్యానికి వాళ్ళ పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా బాధాకరం. కేసీఆర్కు ఉందా? తెలంగాణ ప్రజలకు ఉందా? ఇదంతా కూడా ఏంది? తొండలకు ఎవరికి అవసరం వస్తుందో తెలంగాణ సమయం త్వరలో నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నాయి. తొండలు ఎవరికి వేయాలో వాళ్ళకేస్తారు. అహంకారం ఎవరికి ఉంది? దొరల భాష ఎవరిది? కోపం ఎవరికి? బలుపు ఎవరికి? కొవ్వున్నది ఎవరికి? కేసీఆర్కా, తెలంగాణ ప్రజలకా, తెలంగాణ రైతులకా, రేవంత్ రెడ్డికా, ఎవరికి ఉంది? మరి ఇవి తేలుస్తాం, నిగ్గు తేలుస్తాం. తేల్చాల్సిన సమయం వచ్చింది, ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మీ రాజకీయ విమర్శల వరకు లిమిట్ దాటి ప్రజల పట్ల, రైతుల పట్ల మీరు చేస్తున్నటువంటి భాష, వాక్యాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా నేరపూరితమైనటువంటి భావజాలానికి నిదర్శనం ఇది. ఖచ్చితంగా వీటిపై మీద చర్యలు తీసుకోవాల్సిందే.